ఈ రోజున డబ్బున్నోడు కాదు గొప్పోడు. డబ్బున్నోళ్ళు చాలామంది చచ్చిపోతున్నారు చూడండి. సినిమా హీరోలు చచ్చిపోతున్నారు. పొద్దున్నే లేవగానే ఖరీదైనటువంటి నట్స్ తింటారు. నట్స్ అంటే తెలుసు కదా, కొంతమందికి తెలిగిపోయి ఉండొచ్చు. చక్కగా ఎండిన విత్తనాలంటే మళ్ళీ అది కూడా కాదులే, బాదం పప్పులు, జీడిపప్పులు, వింటున్నారా? ఆ తర్వాత రకరకాలైన ఖరీదైనటువంటివి ఉంటాయి, మనకు తెలియని చాలా. వాటి పేరు విని వాటి రేటు వింటే మన గుండె ఆగిపోద్ది. అమ్మో ఇంత రేటా, అమ్మో ఆ రేటు ఉంటే వారం అంతా జరిగిపోద్ది మనకు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటాం. అలాంటి ఖరీదైనటువంటి పదార్థాలు తిని దాదాపు మంచి నీళ్లు లీటర్ 1500 రూపాయలు పెట్టి తాగే నీళ్లు తాగుతారు. అటువంటి వాళ్ళు హఠాత్తుగా చచ్చిపోతున్నారు. సినిమా హీరోలు చచ్చిపోతున్నారు, పడుచోళ్ళు. రాజకీయ నాయకులు చనిపోతున్నారు, పడుచువాళ్ళు. వ్యాపారవేత్తలు చనిపోతున్నారు, పడుచువాళ్ళు. ప్రియులరా, డబ్బు మనిషి ప్రాణాన్ని కాపాడలేదు. డబ్బులు మనిషి ప్రాణాన్ని భద్రపరచలేవు. నరుని యొక్క ప్రాణము ఎక్కడుందో చెప్పండి? ఆయన జీవపు మూటలో దాచబడిందంట. చప్పట్లు గట్టిగా కొడదాం. సుజాత గారు, ఈమెకి గుండెల్లో నొప్పి కలిగితే అది గ్యాస్ వల్లనేమోనని చెప్పేసి మందులు తెచ్చుకుని వేసుకున్నారు. అప్పటికి అది తగ్గినట్టుగా ఉండి మరలా తరచుగా అలా గుండెల్లో నొప్పి వస్తూ ఉంటే విజయవాడలో ఉన్న ఒక పెద్ద హాస్పిటల్లో చూపించడం జరిగింది. వెంటనే ఈసీజీ తీసి, అమ్మ మీరు వెంటనే అడ్మిట్ అవ్వాలి, మరికొన్ని టెస్టులు కూడా చేయాలని చెప్పి మరుసటి రోజు యాంజియోగ్రామ్ కూడా చేశారట. ఈమెకి రక్తము చిక్కబడిపోయిన కారణంగా ఆ విధమైనటువంటి పెయిన్ వస్తూ ఉంది, ఆపరేషన్ కూడా చేయాల్సి పడుతుంది అని చెప్పేసి వైద్యులు చెప్పినటువంటి పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో ఈ సహోదరి అనుకున్నది, అయ్యా నేను పేదరాల్ని, నేను ఆపరేషన్ చేయించుకునే స్తోమత కానీ తట్టుకునే శక్తి కానీ నాకు లేదు, నీ చిత్తమైతే నీవే నన్ను స్వస్థపరిచినాయని చెప్పేసి ఈ అడ్డాడు స్వస్థశాలకు వచ్చి దైవజనులు క్రీస్తు రాయబారి గారి చేత ప్రార్థన చేయించుకొని వారు ఇచ్చిన ప్రార్థనా తైలాన్ని తీసుకుని వెళ్ళి విశ్వాసంతో వాడడం మొదలుపెట్టారు. దేవుని దయలో మరలా తనకి గుండె నొప్పి అనేది రాకుండా దేవుడు సంపూర్ణ స్వస్థతను దయచేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రములు చెల్లిద్దామండి. హల్లెలూయా. ఈ సహోదరుడి పేరు వెంకటరావు గారు. వీరికి షుగరు 450 ఉన్న కారణంగా కాళ్ళల్లో బాగా ఇన్ఫెక్షన్ వచ్చేసి విపరీతమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతూ, లంగ్స్లో ప్రాబ్లంతో కూడా బాధపడుతూ అడ్డాడ స్వస్థశాలకు వచ్చి ఉన్నారు. దైవజనులు క్రీస్తు రాయబారి గారి చేత ప్రార్థన చేయించుకుని ప్రతి నెల 2వ ఆదివారపు వేళ బేతెస్తా శిలువ కోనేరు పండుగలో పాల్గొని అంజూర ఫలాన్ని భుజించి కోనేరులో దిగి వెళ్తూ ఉండగా దేవుని దయలో కాళ్ళల్లో ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది. షుగరు ఇప్పుడు 110కి వచ్చేసింది. లంగ్స్లో ఉన్నటువంటి ఆ యొక్క అనారోగ్య పరిస్థితి అంతా కూడా తీసివేయబడింది. ఇప్పుడు నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను అడ్డాడ స్వస్థశాలకు వచ్చిన తర్వాత అని చెప్పేసి సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. అడ్డాడలు మార్చి 8వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో మార్చి నెల 9వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో మార్చి నెల 10వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుగూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో మార్చి నెల 11వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో మార్చి నెల 12వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. గుంటూరులో మార్చి నెల 15వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో మార్చి నెల 16వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో మార్చి నెల 17వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో మార్చి నెల 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. మాచర్లలో మార్చి నెల 18వ తేదీ
బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల, పల్నాడు జిల్లా. గుంతకల్లులో మార్చి నెల 18వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, ఎస్ఎల్వి థియేటర్ రోడ్, గుంతకల్లు. పాలకొల్లులో మార్చి నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. పెద్ద డోర్నాలలో మార్చి నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. వినుకొండలో మార్చి నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. ఆదోనిలో మార్చి నెల 19వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. రాజమండ్రిలో మార్చి నెల 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాంపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ ఎదురుగా, రాజమండ్రి. అనంతపురంలో మార్చి నెల 23వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, అనంతపురం. భీమవరంలో మార్చి నెల 24వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. నూజివీడులో మార్చి నెల 25వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ కాలనీ, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు, ఏలూరు జిల్లా. ఏలూరులో మార్చి నెల 26వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. బాపట్లలో మార్చి నెల 26వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల.